గౌరవనీయులు హలహరి అంటే ఇక్కడ నుంచి హలహరికి వెళ్ళినటువంటి హెడ్ మాస్టర్ గారు, మీకు ప్రియమైనటువంటి హెడ్ మాస్టర్ బండేరావు సార్ గారికి అదేవిధంగా మొన్ననే నేను వచ్చినాక అప్పుడే బదిలైనారు కానీ నేను వచ్చినాక రిలీవ్ చేశాను కదా, నాతో బాగా పరిచయం ఎక్కువ. 4 నెలలు అయినా కూడా నాకు ఎన్నో ఏళ్ళ అనుబంధం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. అలాంటి వాళ్ళలో ఇక్కడ ఉన్నటువంటి పలాగి సారు, మరి దస్తగిరి సారు, ఓబులే సారు, పుత్రికా సమానురాలైనటువంటి ఆస్మా మేడము గారికి వెల్కమ్ మేడం. అదేవిధంగా రంగస్వామి సార్, నాకు తెలుసు రంగస్వామి సార్ గురించి కూడా తెలుసు, చక్కటి మ్యాథ్స్ ఉపాధ్యాయుడు కదా సార్. ఇంకా భాషా సారు, ఇంగ్లీష్ సారు, సైన్స్ సారు, వీళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇక్కడ నూతనంగా మన డిఎస్సిలో జాబ్ కొట్టి ఇక్కడికి వచ్చినటువంటి మా నూతనంగా వచ్చినటువంటి టీచర్స్ కూడా శుభాశీస్సులు. మీకు కూడా ప్రేమతో శుభాశీస్సులు. బాగా చదువుకుంటారా? మరి మీరు కూడా అట్లా తయారై రావాలా, ఇట్లా తయారై రావాలా. ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళ కల్లా వస్తారు కదా, వస్తారని నమ్మకం ఉంది కదా. ఈరోజు 2వసారి రిలీవ్లు, జాయినింగ్లు ఇవన్నీ ఉంటాయి. 8 ఏళ్ళకి ఒకసారి రిటైర్మెంట్ ఉంటుంది, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. కోరుకుంటే 2 ఏళ్ళకి కూడా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు వెళ్ళినారు, వాళ్ళని సన్మానం చేయట మన యొక్క రెస్పాన్సిబిలిటీ, అదే బాధ్యత. ఇంకా టీచర్ల గురించి చెప్పాలంటే నేను 4 నెలల్లోనే వాళ్ళు చాలా మంచి సదభిప్రాయాన్ని పొందారు. అంటే మిగిలిన వాళ్ళు కూడా అంతే ఉంటారు. అంటే నేను చూసిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒకరిని మించి ఒకరు పోటీపడి మీకు చదువులో చెప్పేవాళ్ళు కదా. సోషల్ సార్ అయితేనేమి, ఓబులే సార్ అయితే మేము ఇంకా అన్నం తింటుంటాము కట్టబట్టుకొని, ఇంకా టెక్స్ట్ బుక్ తీసుకొని, ఇంకా 10th ఉంటుంది ఫస్ట్ పీరియడ్ కదా, అంత చాకచక్యంగా పాపం వెళ్ళేవారు. అక్కడ కూడా అలాగే చేస్తుంటారు. ఇంకా పలాగి సార్ మ్యాథ్స్ ఇక్కడ పెట్టుకుంటుంటే కూడా బాగా చూసినాను నేను. చక్కగా చెప్తారు, మీరే వినరు కొద్దిగా కదా. నేను వచ్చేదాన్ని చాలా చక్కగా చెప్తారు సారు, నాకే వినాలనిపించింది. మీకు ఎందుకో అన్నం తినేంటారు కదా, కొంచెం వరగాలు అరుస్తారు కదా. ఓకే, నెక్స్ట్ ఆస్మా మేడం కదా, కదా తెలుగు మేడం రాలేదు. ఆస్మా మేడం ఆమె ఆల్రౌండర్ కదా. మొగదులు నేర్వగరాని విద్యలదే ముద్దారగా నేర్పించగాని అక్కడ టీ చేస్తుంది చక్కగా. ఎంత బాగా చేసింది, ఫస్ట్ రోజే ఇంప్రెస్ అయిపోయాను నేను. టీ అనే కాదు, అన్ని విషయాల్లో పిల్లలతో ఎంత ప్రేమగా ఉంటుందో, ఆడుతూ పాడుతూ నేర్పిస్తుంది. మాతో అట్లే ఉంటుంది. నన్నైతే ఒక అమ్మలాగా ఏదైనా మెట్టు ఎక్కుతుంటాను అనుకుంటే అక్కడ చేయందిస్తుంది. అక్కడ శనివారం పోతూ ఉంటాము, నేను ఇట్లా అనుకుంటుంటాను. కొంచెం ఏజ్ కదా నాకు, వీళ్ళందరికన్నా పెద్దదాన్ని నేను. ఆ చేతులు అట్లా తీసుకొని నాకు ఇప్పటికీ తెలుసు ఆమె ఆకుపంక్చర్ చేస్తుంది. ఆ కషాయం తాగమా, ఈ కషాయం తాగమా అని బాగా చెప్తుంటుంది. అవన్నీ మిస్ అయిపోయినాను. అల్లుళ్ళో అదృష్టవంతులే కాబట్టి అలాంటి వాళ్ళు మన ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది కదా. నాకు బిడ్డ లేకపోయింది కదని కొంచెం అట్లా అనిపించింది అనమాట. మా కోడలు వచ్చింది, చాలా 2 ఏళ్ళ ముందు నాకు ఒక కోడలు వచ్చింది. చాలా మంచి అమ్మాయి, చాలా ఇట్లనే ఆస్మాలాగే ఉంటుంది. ఏమంటే ఆమె నా కొడుకు దగ్గర ఉండాలి కదా, వాళ్ళు వంట చేసి పెట్టాలి కదా, వస్తే మాత్రం కూతురిని మరిపిస్తుంది. సో ఆమెలాగే ఈమె నాకు అనిపించింది. అందరిని గుర్తు చేస్తుంది. చాలా మంచి అమ్మాయి, చాలా చక్కగా చెప్తుంది, చాలా ఓపికగా చెప్తుంది. ఏదైనా టీచర్లు లీవ్ పెట్టింటారు కదా, 6th క్లాస్ వాళ్ళైతే మేడం అలా పోతుంటే మేడం మాకు లీజర్ ఉందంటే అట్లే పోతుంది, ఇంకొక రోజు పిలిస్తే మళ్ళీ పోతుంది. కాబట్టి ఇంత మంచి ఉపాధ్యాయులు మిస్ అయినందుకు కొంచెం బాధ. కాకపోతే వాళ్ళ డెస్టినేషన్ చేరింటారు కాబట్టి ఒక సంతోషము, అన్నీ ఉన్నాయి. టీచర్లు ఎవరైనా కూడా అట్లాగే ఉంటారు. చాలా చక్కగా మన ఇక్కడ ఉండే టీచర్లు చాలా సేవ చేస్తున్నారు. కాబట్టి మీ అదృష్టం అది.
నా అదృష్టమేమో కానీ మీ అదృష్టం ఇంత మంచి టీచర్లు ఉండడం కదా. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా సీనియర్స్ని చూసి మీకు రాదని కాదు, ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను చెప్తున్నా, ఫస్ట్ పోయినప్పుడు నాకు కూడా అలా భయంగానే ఉండేది. బాగా మంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా మీరు కూడా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత సార్ మీరందరూ పోయినందుకు చూసిన వెంటనే నాకు అదే కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. మరి 4 నెలల అనుబంధానికే సార్ గురించి కూడా బాగా తెలుసు నాకు. వందనవా సార్ గారు దగ్గర స్వామి అందరూ చెప్పేసినాను కదా. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏమంటే, ఇప్పుడు కొత్తగా వచ్చిన టీచర్లు, ఇక్కడే ఉన్నటువంటి టీచర్లను బాగా వాళ్ళ ప్రేమకు పాత్రులై వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానాన్నంతా మీలో ఇన్సర్ట్ చేసేదానికి, మాలో ఉన్న జ్ఞానం అంతా మీకు వచ్చేటట్లు చేయాలంటే మీరు సైలెన్స్గా చెప్పిన మాట వినాలా. అంతే మీరు చేయాల్సినది. నిశ్శబ్దంగా ఉండి మేము చెప్పేటువంటిది వింటే మీరు మంచి పౌరులుగా తయారవుతారు. సరేనా? వింటారా? ఇంకా చాలా మంది వక్తలు మాట్లాడాలి. మీకు అందరికీ ఇప్పుడు బదిలీపై వెళ్ళిన వాళ్ళ టీచర్లందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మీకు అందరికీ మంచి పేరు రావాలని, తొందరగా మాలా కాకుండా మీకు ప్రమోషన్స్ 1 by 1 3 yearsకి 4 years కూడా రావాలని కోరుకుంటూ, మీరు దేశానికి సేవ చేయాలని కోరుకుంటూ, దేశం అంటే ఇదే స్కూల్లో మన బాధ్యతలు. మనం పిల్లల్లో కూడా మంచి దేశభక్తిని రగిలించాలని కోరుకుంటూ, ఎప్పుడైతే దేశభక్తి ఉంటుందో ఇంకా సేవ అంత బాగా చేస్తాం. మా రంగాల్లో ఎవరెవరు ఏ రంగాల్లో ఉంటే ఆ రంగాల్లో ఖచ్చితంగా సేవ చేస్తారని కోరుకుంటూ, మీరు కూడా మంచి పౌరులుగా తయారు కావాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ నా యొక్క నమస్కారం.